ఈరోజు దేవుడు కూడా నిన్ను అలాగే పిలుస్తున్నాడు. నువ్వు లోకంలో అటు ఇటు తిరిగి ఇష్టానుసారం జీవించి దేవునికి దూరం అయిపోవాలనే ఉద్దేశం కాదు, కానీ నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు, కానీ ఆయన ప్రణాళికలో నీవు పాలిభాగస్తురాలుగా ఉండగలిగితే అంతకన్నా సంతోషం ఏముంది? భూమి మీద అంతకన్నా విజయం ఏముంది? కోట్లాది రూపాయలు సంపాదించడం కన్నా, ధనధాన్యాలు పోగు చేసుకోవడం కన్నా, వజ్రవాడ్యూర్యాలను కూడబెట్టడం కన్నా దేవుని ప్రణాళికలో పాలిభాగస్తులు అవ్వడం అది అత్యుత్తమైన గుర్తింపు, అత్యుత్తమైన ఆనందం, అత్యుత్తమైన ప్రివిలేజ్. అది ఒక ఆశీర్వాదం, మనందరికీ ఒక ధన్యత. ప్రవేశించండి. మీరు జాగ్రత్తగా కీర్తనల గ్రంథాన్ని ఆయా సందర్భాల్లో చదువుతుంటే 116 కీర్తనలోనూ 118 కీర్తనలోనూ కొన్ని మాటలు మనకు కనబడతాయి. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించుదురు అనే మాట. అంటే దేవుని యొక్క గుమ్మములోనికి, ఆయన ప్రణాళిక ద్వారములోనికి ఎవరు ప్రవేశిస్తారంటే దేవుని నీతితో నింపబడిన వారు. స్వనీతి దుర్నీతి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించడం ద్వారా, ఆయన మన హృదయంలో చేర్చుకోవడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడినప్పుడు దేవుని ప్రణాళికల్లో మనందరం పాలిభాగస్థమై ఉంటాం.